దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగునుగాక. ఈ యొక్క శుక్రవారపు శుభముల్ని నాకు వ్యక్తిగతంగా సంఘపక్షంగా కూడొచ్చినట్టు మీ అందరు కూడా శుభముల్ని తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి దేవునికి, అదే రీతిగా సంఘ కాపరి గారికి, సంఘ స్టాండింగ్ కమిటీకి, సంఘం అంతటి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు సిలువలో మాట్లాడినటువంటి మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ఒకవేళ వీరు ఎరిగితే వారిని క్షమించవచ్చా? యేసుక్రీస్తు శ్రమ పడుతూ, వేదన పడుతూ, తన శరీరము కొరడాలతో దున్నబడుతున్నటువంటి వేళ, తలపై ముళ్ళ కిరీటము పెట్టినటువంటి వేళ, తన చేతులలో, తన కాళ్ళలో మేకులు దిగించినటువంటి వేళ, తన తండ్రికి చేస్తున్నటువంటి ఒక ప్రార్థన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము. ఈ యొక్క ప్రార్థన ఇదొక తండ్రికి తాను చేసే ఒక విజ్ఞాపన, ఒక అమూల్యమైనటువంటి ప్రార్థన. తను ఎందుకు చేస్తున్నాడంటే, వాస్తవంగా తండ్రికి తాను చేసినటువంటి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి కుమారునికి, యేసుక్రీస్తుకి వీరేమి చేయుచున్నారో వాస్తవంగా తెలియదా? మనము ఒకసారి గమనిద్దాం. వారు సిలువ వేయుట తెలియదా? వారు కత్తితో పొడుచుట తెలియదా? వారు గుద్దుట తెలియదా? వారు ఉమ్మివేయుట తెలియదా? వారు సిలువకు అప్పగించుట తెలియదా? మరి ఎందుకు ఎరుగరు? ఏమి తెలియదు వారికి? తెలియని విషయం ఏంటి? ఎవరైనా చెప్పగలమా? యేసుక్రీస్తుని ఒకవైపు కొడుతుంటే, తిడుతుంటే, తన శత్రు సమూహం అంతా కూడా సిలువేమో సిలువేమో అని చెబుతుంటే, యేసుక్రీస్తు తాను సిలువపై తండ్రి వైపు చూస్తూ వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు అంటున్నారు. ఏమిటి ఎరుగని విషయములు మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. అపోస్తల కార్యములు, యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదువబడుచున్న ప్రవక్తల వచనములైనను గ్రహింపక. మళ్ళీ చదువుదాం. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి.
ఎవరంటే యెరూషలేములో యేసుక్రీస్తుని సిలువ చేసింది ఎక్కడ? యెరూషలేములో. మరి వారి అధికారులు ఎవరు? ఇందాక పిలాతు తీర్పులో మనం విన్నాం. పిలాతు, హేరోదు, ప్రధాన యాజకులు వీరందరూ కూడా ఆయన ప్రవక్తల యొక్క వచనములను గ్రహింపక వారు ఆయనకు శిక్ష విధించిరి. ప్రవచనములను గ్రహించవలసినటువంటి వారు ఎవరు గ్రహించాలి? ప్రవచనములు ఎవరు చెబుతారు? ప్రవచన గ్రంథాలు ఏంటి? ధర్మశాస్త్రము, కీర్తనలు, ప్రవక్తల గ్రంథము. ప్రవక్తల గ్రంథంలో మనుష్య కుమారుని గురించి చాలా స్పష్టంగా వ్రాయబడ్డది. మనుష్య కుమారుడు ఎలాగూ అన్యుల చేతికి, మనుషుల చేతికి, అధికారుల చేతికి అప్పగించబడతాడో అని వారికి తెలియబడ్డది. కానీ వారు ఆ ప్రవచన గ్రంథములను, ఆ ప్రవచన వాక్యములను ప్రతి విశ్రాంతి దినమున వాక్యమును బోధించుటకును, వాక్యమును గ్రహించుటకును, వాక్యమును ప్రజలకు చెప్పుటకును ఉన్నటువంటి ఏర్పాటు చేయబడినటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వాటిని విడిచి యేసుక్రీస్తుపై వాటిని గ్రహింపక సిలువ వేయమని వారు శిక్షను విధించారు. ఎందుకు ప్రధాన యాజకులు యేసుకు శిక్ష విధించారు? ఆయన చేసినటువంటి చెడుకార్యం ఏంటి? ఎందుకు విధించారు? కేవలము అసూయ చేత వారు శిక్ష విధించారని పిలాతు, హేరోదు గ్రహిస్తారు. తమ యొక్క నిర్ధారణలో యేసుక్రీస్తును వీరు చేసినటువంటి నేరములను విచారిస్తున్నటువంటి సమయంలో ప్రధాన యాజకులు అసూయ చేత ఆయనను అప్పగించరని వారి యొక్క తీర్మానంలో, వారి యొక్క నిజ నిర్ధారణలో, వారి యొక్క తీర్పులో వెలువడుతుంది. అయితే ఏ మనుషునికైనా కూడా అసూయ చేత నింపబడితే తాను ఏమి చేస్తున్నాడో, తన ప్రవర్తన ఏంటో, తన ఆలోచన ఏంటో, తన క్రియ ఏంటో తెలియని స్థితిలో ఉన్నారు. ప్రధాన యాజకులు దేవుని యొక్క వచనాలు చెప్పవలసిన స్థితిలో ఉన్నటువంటి వారు యేసుపై అసూయపడి యేసుని గూర్చి ఆలోచిస్తూ యేసును ఎలా చంపవలనని, ఎలా శిక్షింపవలనని తమ హృదయాలను వారొక రాక్షసత్వమైనటువంటి హృదయ వేదనతో, హృదయంలో ఉన్నటువంటి దురాలోచనలతో వారిని యేసుక్రీస్తుని సిలువకు అప్పగించడానికి, సిలువకు శిక్షించడానికి వారు పూరుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అసూయ చేత నింపబడినటువంటి ఎవరైనా కూడా వారు ఏం చేస్తున్నారో ఎరగక వారి క్రియలను చేస్తున్నారు. నేడు ధ్యానిస్తున్నటువంటి మనం మన మాటల చేత, మన క్రియల చేత యేసుని ఇంకా సిలువ వేస్తున్నామా? మరి ఆనాడు ఆ యొక్క యూదా ప్రజలు యేసుక్రీస్తుని లేఖన ప్రవచన వాక్యాలను గ్రహింపక వారు సిలువ వేస్తే వారిని క్షమించమని యేసు కోరుతున్నాడు. మరి తెలిసి నీవు నేను ఇంకను మన హృదయంలో అసూయ, ద్వేషం, శరీర కార్యాలు నెరవేరుస్తూ మనం ఆయనను సేవిస్తే, ఆయనను మనం సిలువకి వేస్తే మనల్ని ఎవరు క్షమించాలి? మన కొరకు ఎవరు ప్రార్థించాలి? ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం పరిశీలించుకునే సమయం, మన జీవితాలని వాక్యానికి సరిదిద్దుకున్నటువంటి సమయం ఈ శుభ శుక్రవారం వేళ మనం మన హృదయాల్ని ఏ రీతిగా ఉన్నాయో మనం వ్యక్తిగతంగా పరిశీలించుకుందాం, సరిదిద్దుకుందాం. మనకు దేవునికి ఆయాసకరంగా ఉన్నాయా, దేవునికి యోగ్యకరమైనవి ఉన్నాయా, మనం సరిదిద్దుకుంటాం. ఇకపోతే క్షమాపణ గురించి ఆయన వీరందరూ కూడా క్షమించమని అంటున్నాడు. అపొస్తలుడైనటువంటి పౌలు తన యొక్క సంఘాలకు పత్రికలు వ్రాస్తూ ఒక మంచి డెఫినేషన్ని తాను అందించాడు. ఫర్గివ్నెస్ అనగా అపొస్తలుడైన పౌలు
యేసుక్రీస్తు యొక్క క్రియలన్నీ, తన మరణం, పునరుత్థానం, తన పడేటువంటి శ్రమలన్నిటి కూడా ఆపాదించుకొని అపొస్తలుల కార్యాలకు, కొరింథీయులకు, రోమీయులకు, కొలసీయులకు, ఎఫెసీయులకు రాస్తూ ఈ యొక్క క్షమాపణ గురించి ఒక మంచి డెఫినేషన్ ఇచ్చాడు. అదేంటంటే ఫర్గివ్ అన్నదానికి ఎఫ్ ఫర్ ఫుల్ పేమెంట్ ఫర్ అవర్ సిన్స్, ఫుల్ పేమెంట్ ఫర్ అవర్ సిన్స్ అంటే మన పాపముల కొరకు పూర్తిగా ఆయన చెల్లించాడు. ఓ ఫర్ ఆఫర్ ఆఫ్ ఫర్గివ్నెస్ ఫర్ ఆల్, అందరికి కూడా ఆయన క్షమాపణనే కానుకను మనకు అనుగ్రహించాడు. అదే రీతిగా ఆర్ ఫర్ రికన్సిలేషన్ త్రూ ద క్రాస్, సిలువ ద్వారా యేసు తన తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. జీ ఫర్ గాడ్స్ గ్రేస్ ఫ్రీలీ గివెన్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఉచితంగా ఇవ్వబడినటువంటి దేవుని కృప. ఐ ఫర్ ఇంప్యూటెడ్ రైటిస్నెస్ బై ఫెయిత్, విశ్వాసం ద్వారా ఆపాదించినటువంటి నీతి. వి ఫర్ విక్టరీ ఓవర్ సిన్ అండ్ డెత్, పాపము మరణము విషయమై విజయం పొందాడు. అదే రీతిగా ఈ ఫర్ ఎటర్నల్ సెక్యూరిటీ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో నిత్యత్వం కలిగినటువంటి భద్రత కల్పించాడు. అపొస్తలుడైన పౌలు తన పత్రికలన్నింటిలో రాస్తూ యేసుక్రీస్తు యొక్క క్షమాపణ గురించి ఈ విధంగా తను చెప్తున్నాడు. అయితే ఒక మాటను మనం చదువుకుని లేఖన వాక్యాన్ని మనం ముగించుకుంటాం. మత్తయి సువార్త మత్తయి సువార్త 18వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒకటే మాట చదువుకుందాం. మత్తయి సువార్త. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చిన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను. చాలండి. పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకునే ఒక రాజును పోలున్నది. పరలోక రాజ్యము లెక్క చూచుకున్న ఒక రాజును పోలున్నది. రాజు తనకు అచ్చినటువంటి దాసుని యొద్ద తనకు ఏదైతే అప్పు చెల్లించిన వారిని అప్పు చెల్లించటకు నా దగ్గర అప్పు ఏం లేదని చెప్పినప్పుడు తన అప్పు ఎంత ఉందట కింద వచనాలు చదవండి. నెక్స్ట్ చదవమని. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తన కుమారుడు 100 దేనారములు చాలు తాను 10,000 అచ్చినటువంటి రాజుకు క్షమించమని వేడుకుంటున్నాడు. తన రుణస్తుని 100 దేనారాలు అనగా 1 దేనారము ₹1/2 అయితే 100 దేనారులు ₹50. 10,000 తలాంతులు 10,000 తలాంతులు మనం ఒక్కొక్క పాపము ఒక్కొక్క తలంతు అనుకుంటే 10,000 తలాంతులు, ఒక తలంతు కింద పుట్టినట్లో ఉంటుంది. ఒక తలంతు ఎంతనే చెప్పాలి, బైబిల్ చూసి చెప్పాలి. కింద 3,600. మనం చేసే పాపాలు రాజు యేసుక్రీస్తు అనుకుంటే, దాసుడు మనం అనుకుంటే, మనం చేసే పాపాలు 3,600. రోజుకొక పాపం చేసినా క్షమించాలంటే
మనం చేసే ప్రార్థనకు ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, క్షమించాడు. కానీ మన పాపములు మనం ఎవరైతే రుణస్థులమో మన రుణస్థులను 100 దీనాలు ఉన్నటువంటి రుణస్థులను తాను దాసుడు క్షమించకపోవడం వల్ల తిరిగి ఏదైతే 10,000 తలంతులు ఇచ్చినటువంటి రుణస్థుడు తన రుణాన్ని చెల్లించలేని పరిస్థితుల్లో క్షమించబడ్డ కూడా తిరిగి తన దాసుని తన రుణస్థుని క్షమించబడకపోతే తిరిగి అతడు ఏ శిక్ష అనుభవించాడో ఇతడు కూడా అదే శిక్ష అనుభవించాడు. చివరిగా ఈ యొక్క దాసుడు రాజు యొక్క మాటల్లో భావం ఏంటంటే, చివరి వచనం ఇదే అధ్యాయం చివరి వచనం చదువుకుందాం. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపిన ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. మనందరం విన్నాం కదా, మన రుణస్థులను మనము క్షమించకపోతే మన రుణములు క్షమించబడవు. మన రుణములు క్షమించబడకపోతే యేసుక్రీస్తు యొక్క నిత్య రక్షణను విన్నటువంటి మనము, తెలుసుకున్నటువంటి మనము ఆయన రక్షణలోనికి వెళ్ళలేకపోతే మన బ్రతుకులు ఎందుకు? ఆలోచిద్దాం, మనం క్షమిద్దాం, మన రుణస్థులను క్షమిద్దాం. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ఏ రుణస్థుడైతే మన చేత రుణం కలిగి ఉన్నాడో, రుణం అంటే బాగా అనుకోకండి, రుణం అంటే మన ఎడల ఎవరైతే తప్పిదాలు చేశారో, మన ఎవరు అనవసరంగా మన శత్రువులు ద్వేషిస్తున్నారో తృణీకరిస్తున్నారో వారందరినీ కూడా యేసుక్రీస్తు చేసింది తన తండ్రికి కుమారుడైనటువంటి మీరు మీ తండ్రికి కుమారుడైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులు మీ ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయుడి. ఈ యొక్క శుక్రవారం రోజున మన రుణస్థుల కొరకు, మన శత్రువుల కొరకు, మనం ద్వేషించే వారి కొరకు మన హృదయపూర్వకంగా మనం క్షమిస్తేనే మనం క్షమించబడతాం. కాబట్టి తలలు వంచుకొని మన హృదయపూర్వకంగా మనం ఎవరైతే ద్వేషిస్తున్నారో, మనల్ని ఎవరైతే మనపై పగబడుతున్నారో, మనల్ని హింసిస్తున్నారో, యేసు చూపినటువంటి ప్రేమను, యేసు చూపినటువంటి మార్గాన్ని, యేసు తను శిక్షలో భరిస్తూ వేదన భరిస్తూ తన తండ్రి చిత్తానికి నెరవేర్చబడినట్టుగా మనల్ని మనం సరిదిద్దుకుందాం. మన రుణస్థులు మనం హృదయపూర్వకంగా క్షమిద్దాం, మన శత్రువుల కొరకు ప్రార్థిద్దాం. ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి సంఘానికి మీ అందరు కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.